హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ కారణంగా మనం అందరం ఇళ్లకే పరిమితం అయిపోతున్నాం. ఈవెన్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. బయటికి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకుందామన్నా కూడా చాలా మటుకు ఈ షాప్స్ అయినా స్టోర్స్ అయినా బంద్ చేసి ఉంటున్నాయి, క్లోజ్ చేసి ఉంటున్నాయి. సో ఎవరైతే కొంచెం టెక్ సేవియో అంటే మొబైల్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడం తెలిసి ఉంటుందో వాళ్ళు ఆరాంగా మొబైల్ నుంచే రీఛార్జ్ చేసుకుంటున్నారు, రకరకాల యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో దీని గురించి నాకు కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చాయి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పమని చెప్పేసి. సో దాని గురించి నేను మీకు ఒక బెస్ట్ యాప్ గురించి చెప్తాను. అదేంటి అంటే ఎయిర్టెల్ థ్యాంక్స్. సో ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ ద్వారా కూడా దీనిలో నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఇదే యాప్స్ని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మీరు దీనిలో రీఛార్జ్ చేసుకోవడంతో పాటు ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా మీరు ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ క్యాటలాగ్తో పాటు మూవీస్ అయినా కానివ్వండి, సాంగ్స్ అయినా కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికి సంబంధించిన యాక్సెస్ అనేది మీకు దొరుకుతుంది. అంటే దీనికోసం సపరేట్గా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లోనే మీరు వీటన్నిటిని చూడొచ్చు. అయితే రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు మీ మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు రీఛార్జ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే డైరెక్ట్ మీకు కింద ప్లాన్స్ వస్తాయి. మీకు ఏ ప్లాన్ బెస్టో ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు రకరకాల పేమెంట్స్ మెథడ్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ అని ఉంటుంది, ఐసిఐసి బ్యాంక్ సంబంధించింది ఉంటుంది, పేటిఎం ఉంటుంది. చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు అందులో దొరుకుతాయి. సో మీకు నచ్చిన మెథడ్ యూజ్ చేసి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరికైతే బయటికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందో, లేకపోతే ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతోటి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కొంతలో కొంత అయితే యూజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.